దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్లో అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల అనుసంధాన విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుందని లోకేష్ తెలిపారు. పెట్టుబడులకు ఆసక్తి చూపే సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి అనుసంధానకర్తగా అపెక్స్ కొరియా ఉందన్నారు. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. బుసాన్లో అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల అనుసంధాన విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుంది. పెట్టుబడులకు ఆసక్తి చూపే సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి అనుసంధానకర్తగా అపెక్స్ కొరియా ఉంది. ఇప్పటికే యూనిట్లను ఏర్పాటు చేసిన సంస్థలకు అపెక్స్ కొరియా సేవలు అందిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఆ తర్వాత బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో బిఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయడం, ఏపీలోని RTIH లో మెంటర్ గా చేరాలని ఆహ్వానిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అందించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ పేర్కొన్నారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలకు పరిపాలన సులభతరానికి అన్ని వ్యవస్థలు ఒకే చోటకు తెచ్చామన్నారు. వ్యవస్థలన్నీ ఒక చోటికి తెస్తే అవగాహన లేకుండా జగన్ మావిగన్ అంటున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే తొలి దశ పనులు పూర్తి చేస్తామని నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, LPS లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలను ఓ చోటుకు తీసుకొస్తే అవగాహన లేకుండా జగన్ మావిగన్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పనినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ పోలికలు పొంతన లేనివని మంత్రి మండిపడ్డారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ వర్సెస్ అమరావతితో ఎన్నికలకు వెళ్తానంటున్న జగన్ మాటలకు వైసీపీ నేతలే చీకొడుతున్నారన్నారు. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయినట్లు తెలియజేశారు. ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ AIS టవర్లు పూర్తవుతాయన్నారు. పూర్తయిన భవనాలను GADకి అప్పగిస్తున్నామని, వారి నిబంధనలకు తగ్గట్లుగా కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, ఇంజనీర్లు హాజరయ్యారు. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా బిల్డింగ్స్కి సంబంధించి రివ్యూ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా ఆ బిల్డింగ్ల దగ్గర ఉన్నాం. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేలాగా మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసే ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒట్టిసీమ అన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442కు పైగా TMCలను కృష్ణా డెల్టాకు తరలించామన్నారు.
దూరదృష్టి ముందుచూపు ఉన్న నాయకుడు ఉంటే అన్ని ప్రయోజనాలేనని అన్నారు. ముందుచూపు లేకపోవటం వల్లే పట్టిసీమ వైపు జగన్ కన్నెత్తి చూడలేదన్నారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీటిని వృధా కాకుండా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు చేసి మోటార్లు స్విచ్ ఆన్ చేసి పోలవరం కుడి కాల్వలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ 2014-19లో 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఎత్తిపోతల పథకాన్ని గొడ్డలి పార్టీ పట్టిసీమ అని విమర్శించిందని, ఇప్పుడు అదే పథకం ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీలు తరలించామని, దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దూరదృష్టి, ముందు చూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో పట్టిసీమే ఉదాహరణని పేర్కొన్నారు. పాలనా అనుభవం లేకపోవడం, విధ్వంసపు ఆలోచనలు, ముందు చూపు లేకపోవడం వల్లే జగన్ పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. కర్ణాటకలో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయని, గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి పోకుండా ఒడిసి పట్టుకుని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలవరం, కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు సిరి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి ధర్మరాజు, కలెక్టర్ వెట్రిసిల్వి తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో మత్స్యకార బాధిత కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. బాధిత కుటుంబాల పిల్లల చదువులకు సాయం చేస్తామన్నారు. బోటు ప్రమాదంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత సాయం చేస్తున్నామన్నారు. వేట నిషేధ సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో మత్స్యకార బాధిత కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు పంపిణీ చేశారు. 6 మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ అందజేశారు. మత్స్యశాఖ నుండి 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మరో 5 లక్షల రూపాయల చెక్కులు అందించారు. ప్రభుత్వానికి సమాచారం రాగానే సహాయక చర్యలు చేపట్టామన్నారు. చిన్న ఇచ్చిన సమాచారంతో వారంతా చనిపోయారని అనుకుంటున్నామన్నారు. 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లల చదువులకు సాయం చేస్తామని అన్నారు. బోటు ప్రమాదంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత సాయం చేస్తున్నాం. వేట నిషేధ సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. కుల వృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించామని వారు పేర్కొన్నారు. శాశ్వత ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కలిగేలా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 4వ భవనంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ అవుట్లెట్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రారంభించారు. మంత్రులు లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, లిడ్ క్యాప్ ఎండి ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ లిడ్ క్యాప్ ద్వారా చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. చర్మకారులకు ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిడ్ క్యాప్ కి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. కుల వృత్తిదారులకు ఏడాది పాటు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కలిగేలా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందజేస్తున్నామన్నారు. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్లెట్ ఏర్పాటుతో నాణ్యమైన వివిధ రకాల లెదర్ ఉత్పత్తులు సచివాలయ ఉద్యోగులకు, సందర్శకులకు లభించే అవకాశం కలిగిందన్నారు. 10% డిస్కౌంట్లపై సచివాలయ సిబ్బంది లెదర్ ఉత్పత్తులు విక్రయిస్తారన్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చర్మకారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ కబ్జాకోర్ల నుంచి లిడ్ క్యాప్ సంస్థ భూముల్ని కాపాడామన్నారు. లిడ్ క్యాప్ ద్వారా మంచి నాణ్యత కలిగిన వివిధ రకాల తోలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూల
పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్ఆర్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించిన రీతిలో షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎగువ కాపర్ డ్యాం పటిష్టానికి, సీపేజీ అరికట్టడానికి ఉద్దేశించిన బట్రస్ డ్యాం 100% పూర్తి చేశామని రామానాయుడు చెప్పారు. దీనివల్ల వర్షాకాలంలో కూడా పనులు ఆగవన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం ఎర్త్ కమ్ రాక్ఫెల్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 పనులను గత ఏడాది మేలో ప్రారంభించి సంవత్సరంలో 48% పూర్తి చేశామన్నారు. అలాగే గ్యాప్ 2లో పనులు గత ఏడాది నవంబర్లో ప్రారంభించి ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే 29% పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతి పని పక్కాగా జరుగుతోందన్నారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి కాగా 2019-24 మధ్య 5 ఏళ్ల వైకాపా హయాంలో కేవలం 2% మాత్రమే తూతూ మంత్రంగా జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కేంద్రం నుండి వచ్చిన రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లింప చేసిన నీచ చరిత్ర జగన్ది అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో 15% పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. జగన్ హయాంలో విధ్వంసం కారణంగా పాడైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ ను 990 కోట్ల రూపాయల వ్యయంతో 440 రోజుల్లో పూర్తి చేయడం తమ ప్రభుత్వ సమర్థతకు, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రేపు వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా 8.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని నిల్వ చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే రాక్కు సంబంధించి 42.2 లక్షలకు క్యూబిక్ మీటర్లు అవసరం కాగా 13 లక్షల క్యూబిక్ మీటర్లు సిద్ధం చేశామన్నారు. ఇలా ప్రాజెక్టు పనులు ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక ప్రకారం పగడ్బందీగా, పారదర్శకంగా జరుగుతున్నాయని రామానాయుడు వివరించారు. అలాగే ప్రాజెక్టు కనెక్టివిటీకి సంబంధించి కుడి, ఎడమ కాలువల్లో 4 టన్నెల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ 3 పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టులకి పొలాలను, స్థలాలు ఇచ్చి నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్యాగధనులుగా కొనియాడతారన్నారు. అందువల్లనే వారికి ఇప్పటి వరకు తన చేతుల మీదుగా 2250 కోట్ల రూపాయలు అందజేశారన్నారు. త్వరలో మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత గడువు లోపల పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతాన్ని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా, టూరిజం హబ్ గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని రామానాయుడు చెప్పారు. అందులో భాగంగానే 500 కోట్ల రూపాయలు వ్యయం కాగల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 1924లో వచ్చినటువంటి గొడ్డలి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. పోలవరాన్ని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోభివృద్ధి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేశాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు, ఏజెన్సీ, ఇరిగేషన్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయితే గత ప్రభుత్వంలో, ప్రశ్నార్థకం అయింది గత ప్రభుత్వంలో పోలవరం. అటువంటి డయాఫ్రమ్ వాల్ను కూడా ఈరోజు 990 కోట్ల రూపాయలు పెట్టి 440 రోజుల్లో పూర్తి చేసాం కొత్త డయాఫ్రమ్ వాల్ని. అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున వాటర్ సీపేజీ ఉంటే ఈ ప్రాంతంలో పని చేసుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితి వర్షాకాలంలో ఉంటే దాన్ని అధిగమించడానికి, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి బట్రస్ డ్యామ్ను కూడా 100% కంప్లీట్ చేసాం. దానివల్ల ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ అవడమే కాదు, సీపేజీ కూడా 60% సీపేజ్ తగ్గినటువంటి పరిస్థితి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం తన బాధ్యత అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమస్యలను పరిష్కరించిన ప్రజలకు న్యాయం చేయటమే తన లక్ష్యమని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 40 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు వారు నివసిస్తున్న స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే ఆకాంక్ష ఎన్నో ఏళ్లుగా ఉందన్నారు. 2024 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి శాశ్వత హక్కులు కల్పిస్తామని నేను హామీ ఇచ్చాను. ఆ హామీని నేడు అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట సుబ్బరాజు నగర్ అరుణోదయ నగర్ ప్రాంతాల ప్రజలు 4 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భూ రిజిస్ట్రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 306 అమలులో భాగంగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్టర్లకు ఎస్కే అడిఫ్ వెంకటేశ్వర్లు గారి సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 306 ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. సుబ్బరాజు నగర్ అరుణోదయ నగర్ ప్రాంతాల్లో దాదాపు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలు రైల్వే కార్పొరేషన్ శాఖల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. స్థలాలు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం, మార్కింగ్లు చేయడం వంటి చర్యలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆ సమయంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకువచ్చి ప్రజలకు అండగా నిలిచామని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితర అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి జీవో అమలుకు పూర్తి అనుమతులు తీసుకువచ్చామని అన్నారు. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. మొదటి విడతలో సుమారు 300 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, అనంతరం మిగిలిన వారికి కూడా దశల వారీగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్లతో పాటు రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు, మద్దినేని సుబ్రహ్మణ్యం, ఇమ్మడి శ్రీరామ్ ప్రసాద్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇది లేటెస్ట్గా 306 జీవో ఇచ్చారు. 306 జీవో ద్వారా ఏదైతే సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళు 10 సార్లు వాళ్ళు వేధింపులకు గురయ్యారు. రైల్వే వాళ్ళు వచ్చి ఇది మా స్థలం అని, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మా స్థలం అని, ఖాళీ చేయమని మార్కింగ్లు పెట్టి నానా రకాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేశారు. అప్పుడు కూడా నేను కోర్టులో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం కూడా జరిగింది. ఇవాళ భవిష్యత్తులో రానున్న 100 సంవత్సరాలకి ఏ సమస్య లేకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ సౌకర్యం జీవో నెంబర్ 306 ద్వారా మొన్నే సీఎం గారి దగ్గర సమావేశం ఏర్పాటైన తర్వాత సీఎం గారి నుంచి కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇప్పించి మళ్ళీ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీటింగులు పెట్టుకొని దానికి పూర్తి అనుమతులు 306 జీవో ద్వారా వచ్చినాయి. మరి కనీసం వాళ్ళ శుభకార్యం జరిగినా సరే, పెళ్లి జరిగినా, అలానే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఎడ్యుకేషన్గా నేను లోన్ కావాలంటే బయట వడ్డీలకి అధిక వడ్డీలు తీసుకొచ్చి మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున రిజిస్ట్రేషన్ ద్వారా మరి జాతీయ బ్యాంకులు అయినటువంటి బ్యాంక్ రుణాల ద్వారా వారి శుభకార్యాలకు కానీ, చదువులకు కానీ ఇంకోటి కూడా ఉపయోగపడుతుంది. పూర్తి స్థాయిలో ఎన్నేళ్ళకి వాళ్ళకి హక్కుదారుడు అయ్యారని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ గౌరవ శాసనసభ్యులకు కూడా వారు శుభాకాంక్షలు చెప్పారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని భావించే తరుణంలో ఈ రోజున ఈ జీవో ద్వారా ఈ ప్రాంతానికి, విజయవాడ నగరం కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ జీవో అమలు చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ వించపేటలో మరోసారి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు చేసింది. ఈ ఏడాది మార్చి, మే నెలలో సోదాలు జరిపి విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సుహెల్త్ మహమ్మద్ రహంతుల్లాను అరెస్టు చేసింది. ఉగ్ర లింక్స్ కేసు ఇటీవల ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ముగ్గురికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి వించిపేట గాంధీబొమ్మ సెంటర్లోని ఓ ఇంట్లో జాతీయ దర్యాప్తు బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. వించిపేట ప్రాంతంలో ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం వరుసగా ఇది 3సారి. ఈ ఏడాది మార్చి, మే నెలలో సోదాలు జరిపిన 4గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో ఉగ్రవాద నెట్వర్క్ ను విస్తరింపచేస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తాజా సోదాలతో మరోసారి ఈ ప్రాంతంలో ఉగ్ర కలకలం రేపింది. పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సహాయం అందుతోందన్నారు. అత్యవసర వైద్య చికిత్సలకు ముందుగానే ఎల్ఓసీలు జారీ చేయడంతో పాటు చికిత్సానంతరం ఖర్చు చేసిన మొత్తంలో అర్హత మేరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని చెప్పారు. పేదలకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 112 మంది లబ్ధిదారులకు
70,63,663 విలువైన వైద్య సహాయ చెక్కులను నిన్న గన్నవరంలోని తన కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పంపిణీ చేశారు. మండలాల వారీగా బాపులపాడు మండలానికి చెందిన 47 మందికి 33,30,271 రూపాయలు, గన్నవరం మండలానికి చెందిన 40 మందికి 26,20,132, ఉంగుటూరు మండలానికి చెందిన 19 మందికి 10,93,214, విజయవాడ రూరల్ మండలానికి చెందిన 6గురికి 3,05,61 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత 20 రోజుల వ్యవధిలోనే గన్నవరం నియోజకవర్గంలో 154 మంది లబ్ధిదారులకు 94.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. అధిక మొత్తంలో వైద్య ఖర్చులు చేసిన వారికి ప్రస్తుతం అందుతున్న సహాయాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ నెల 17న కేసరపల్లిలో హెచ్సిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించనున్నామని, గన్నవరం నియోజకవర్గ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెమీ కండక్టర్, కంప్యూటర్ సైన్స్ తదితర రంగాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రారంభించేందుకు హెచ్సిఎల్తో చర్చలు జరిపినట్లు తెలియజేశారు. తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. అశోక్ లేలాండ్ పరిశ్రమను తిరిగి తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించామని, హెచ్సిఎల్ అనే మరిన్ని ఐటీ సంస్థలను గన్నవరానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సీడాక్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని, అది ఏర్పడితే ప్రాంతీయ యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణతో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. అలాగే పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు రావడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఉన్న లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గంలో గడిచిన 25 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిన తర్వాత అంటే 6వ తారీఖు నుంచి వచ్చిన చెక్కులు దాదాపు 154 మందికి 94,70,000 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేశాను. అలాగే ఈ చికిత్స తెచ్చుకునే వాళ్ళలో కొంతమందికి 5-6 లక్షల బిల్లులు కడితే వాళ్ళకి 1.5 లక్షలు వస్తున్నాయి. దాన్ని కూడా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంచెం పెంచితే బాగుంటుందని డెఫినెట్గా తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి తక్కువ వస్తువు వల్ల వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వైద్యానికి అయితే ఎక్కువ వస్తున్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తూ, ఎట్టకేలకు జనవరి 4న ప్రారంభిద్దాం అనుకున్న కార్యక్రమం బాలారిషాలని దాటుకుని సెక్రటేరియట్ భవనాన్ని కేసరపల్లిలో సెక్రటేరియట్ 2ని హెచ్సిఎల్ ఫౌండేషన్కి డొనేట్ చేసి ఈ నియోజకవర్గంలోని పిల్లల భవిష్యత్ కోసం పనిచేస్తానని చెప్పా. ఈ జంజీ జనాల్ఫా అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ నేను నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలోని ముసలాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వగలం, రేషన్ కార్డులో డిలీట్, యాడ్ ఏదో ఇట్లాంటివి చేయగలం, పేద ప్రజలకు ఇళ్లపట్ల చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడని చెప్పి. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం సాఫీగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 59.47% ఎన్యూమరేషన్ ఫారాలో డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఓటర్ల విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపటం, సందేశాలను నివృత్తి చేయటం వంటి సేవలను హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని చిట్టినగర్లో పర్యటించారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓటరు హెల్ప్ డెస్క్ల కార్యకలాపాలను పరిశీలించారు. 2002 ఎస్ఐఆర్ జాబితాలో మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఫారాల డిజిటలైజేషన్ పనులను పరిశీలించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిఎల్ఓలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం, సందేహాలను నివృత్తి చేయడం వంటి సేవలను హెల్ప్ డెస్క్ల ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 10,18,936 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. తిరుపతిలో 1,55,658 డిజిటలైజేషన్ జరగగా, విజయవాడ పశ్చిమలో 1,24,879, విజయవాడ సెంట్రల్ 1,39,541, విజయవాడ తూర్పు 1,40,266, మైలవరం 1,94,322, నందిగామ 1,36,419, జగ్గయ్యపేటలో 1,27,851 మేర ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. బిఎల్ఓలు అధికారులు ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేలా ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో
ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, వాటి ప్రభావం, ప్రజా ప్రాతినిధ్యం తదితర అంశాలపై వివిధ వర్గాలు అందించిన సమాచారంతో పాటు సమకాలీన అనుభవ ఆధారిత విచారణతో శాస్త్రీయ ఖచ్చితమైన సమాచారంతో నివేదిక రూపకల్పన జరుగుతుందని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. క్షేత్రస్థాయిలో అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని, రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యాన్ని సంబంధించిన అంశాలపై అధ్యయనం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పలువురి నుంచి అర్జీలను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీసీ వర్గాలు సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఉన్నత విద్యా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. కొండపల్లి బొమ్మల కళాకారుల జీవన స్థితిగతులు, ఆధునిక డిజైన్లు తదితరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుతో ఇటీవల జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చొరవను అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాలో జరిగిన ఏకీకృత కుటుంబ సర్వే గురించి కూడా స్వర్ణగ్రామం వార్డు అధికారుల నుంచి ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. లిఖిత పూర్వక అభిప్రాయాలను రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. ముదిరాజ్ సంఘం నుంచి సిహెచ్ మల్లయ్య ముదిరాజ్ను బీసీడీ గ్రూప్ నుంచి బీసీఏలోకి మార్చాలని కోరారు. ఎన్ కృష్ణసింగ్ బొందులి సామాజిక వర్గాన్ని సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరి శాలివాహన సంఘం నుంచి కోగంటి హనుమయ్య ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. కూరపాటి కాటంరాజు భట్రాజు సామాజిక వర్గాన్ని బీసీడీ గ్రూప్ నుంచి బీసీఏకు మార్చాలని విజ్ఞప్తి చేశారు. రజక అభ్యుదయ సంఘం అధ్యక్షుడు వల్లూరు మధుసూదనరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో రజక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఉపయోగం లేకుండా పోతుందని ఏపీ ముద్రాస్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనెపల్లి చిన్న నాగేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీషా, డిఆర్ఎం లక్ష్మీ నరసింహం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి జగ్గయ్య, డిఓ ఎల్ చంద్రకళ, డిఐఓ ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ రామవరపాడు 117/2C సర్వేకు చెందిన 16 కుటుంబాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2004-05లో తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లను నకిలీ పత్రాలు సృష్టించి సాతులూరి పరశురాము మరియు మరికొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. 2026 జూన్ 30న మున్సిపల్ కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన రోడ్డుతో సహా తమ ప్లాట్లను మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంపై సబ్ రిజిస్టర్ తీరును తప్పుపట్టారు. గత 3 ఏళ్లుగా ఈ వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ పత్రాలను పరిశీలించి అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను బాధితులు కోరారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగం చేస్తామని హెచ్చరించారు. దయచేసి ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. లోకేష్ బాబు గారిని కానీ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని దగ్గరికి కూడా మేము వెళ్ళాం. అక్కడ ఉన్న ఆఫీసుల్లో మేము లోకేష్ గారి ఆఫీసులో ఇచ్చాము. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసులో కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. అవి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. దయచేసి మా కుటుంబాలను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చాలా ఆగిపోయినాయి. కొంచెం మా మంది దయదలిచి మీ కనుదృష్టి మా మీద ఉంచవలసిందిగా మరి అయినప్పుడు మేము అందరూ వెళ్ళాం. మనకు పోయిన నెలలో 2 నెలల క్రితం చేశాడు కదా. మీ స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. చేయకుండా ఏ అధికారంతో చేశాడు? అసలు ఏ అధికారంతో చేశాడు? ఆయన ఏమైనా చేసుకోవచ్చుగా. మా చేత మీద పేద ప్రజలు పిచ్చి మీద బలమరుస్తున్నారు, మా మీద చేస్తాడు ఆ పని. అతన్ని మట్టుకు మాకు హ్యాండ్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి మటుకు ఒకటే దానివ్వండి. వాళ్ళు తప్ప మాకు ఎవరు చేసేవాళ్ళు లేరండి. ఈ మీడియా ఆయన ద్వారా వెళ్ళి మాకు న్యాయం చేయాలని మేమందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మా వెనకమంతా చెప్పుకుని ఇచ్చేస్తాము. ప్రభుత్వం అట్లా చేశారు. ఈ ప్రభుత్వంలో అసలు అమ్మాయి ఎట్టిళ్ళు ఉంటే వెళ్ళిపోతుంది మళ్ళీ. పోయినసారైనా అక్కడికండి, ఇప్పుడని ఇక్కడికి. ఏ రకం అంటే ఆ రకంగా చేస్తుంది కాబట్టి ఆ సపరేటర్ ఎవరో, ఆ రాపించుకున్నవాడు ఎవడో, ఇంతమంది పేర్లు ఉంటాడు. కళ్ళు పోయినాయా? అది బాబు గారు సొమ్మ. ఎవరి సొమ్మ అంటే రాపించుకున్నాడు వచ్చి, ఎవరి సొమ్మని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా అందరూ అసలు తగవా? ఈ వయసులో మేము ఇంత సాధపడాలి వీటి గురించి. కొనుక్కుని 23 సంవత్సరాలు ఇదే ఊళ్ళో పుట్టి పెరిగి గుంట సంఖ్య 22A నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేసేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్,
అతను పాపం రాలపోయాడు. ఇప్పుడు ఇంతమంది బాధలు పడుతుంటే ఇదిగోండి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ చూడండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లో ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు, అన్నీ ఫేక్ డాక్యుమెంట్సే. 2004లో మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. 2004 నుంచి 2005 వరకు మేము కొనుక్కుంటూ వచ్చాం. ఒక్కొక్కరు 2 సెంట్లు 3 సెంట్లు అలా కొనుక్కుంటూ వచ్చాం. ఏంటి గవర్నమెంట్ చుట్టూ తిరిగి 22లో పెడితే అవన్నీ డిలీట్ చేయించుకొని ఎంఆర్ఓ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా 30వ తారీఖు రిజిస్ట్రేషన్ జరిగింది. పొజిషన్ మేమే ఉన్నామండి, 22 సంవత్సరాలు మేమే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరికో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాదని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిలుపాల శ్రీకాంత్ ఆయన చేయించుకున్నారని తెలిసింది, కొనుక్కున్నారని తెలిసింది. ఇక మేము ఈసీ తీపిస్తే మా పేర్లు వస్తున్నాయి, ఆయన పేరు వస్తుంది. అది ఎలా కుదురుద్ది? విజయవాడ కృష్ణలంకకు చెందిన గాది సాయి కృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు సవరించింది. కస్టడీలో సిఐ నాగరాజు వెల్లడించే వివరాల ఆధారంగా సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఆయనను నేరం జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లేందుకు సిట్కు అధికారం కల్పించింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నాగరాజును విచారించేందుకు సిట్కు వెసులుబాటు కల్పించింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజుకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు సవరించింది. కస్టడీలో సిఐ నాగరాజు వెల్లడించే వివరాల ఆధారంగా సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఆయనను నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లేందుకు సిట్కు అధికారం కల్పించింది. జైలు నుంచి విజయవాడకు తీసుకెళ్లేటప్పుడు మొత్తం ప్రయాణాన్ని వీడియో తీయాలని సిట్ను ఆదేశించింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నాగరాజును విచారించేందుకు సిట్కు వెసులుబాటు కల్పించింది. పోలీసు విచారణ పూర్తయ్యాక ఈ నెల 17వ తేదీన విజయవాడ కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఒరిజినల్ వీడియో రికార్డును ఉంచాలని సిట్కు స్పష్టం చేసింది. సిఐ నాగరాజు పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ప్రాణానికి హాని జరగకుండా, గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ను ఈ నెల 17న విజయవాడ మెజిస్ట్రేట్ ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది. మిగిలిన విషయాల్లో విజయవాడ కోర్టు విధించిన షరతులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిందితుడి హక్కులను కాపాడుతూనే మరోవైపు దర్యాప్తు సంస్థకు ఉన్న చట్టబద్ధమైన అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ఈ నెల 2న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రజలు డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న సూచించారు. సైబర్ సురక్షలో భాగంగా పోలీసులు పండిట్ నెహ్రూ బస్టాండ్లో నిన్న సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేరాల బారిన పడితే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేయండి అని సూచించారు. సౌత్ డివిజన్ ఏసీపీ మానస, కృష్ణలంక సీఐ జె మురళీకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె వాసవి, ఎస్ఐలు పాల్గొన్నారు. శిరస్త్రాణం లేకుండా బైక్ నుంచి పడితే మీ తల రోడ్డును తాకగానే పుర్రె పగిలిపోతుంది. మీ మెదడు పుర్రె లోపల అటు ఇటు ఊగుతుంది. నరాలని తెగిపోతాయి. సెకన్ల వ్యవధిలో మెదడులో రక్తస్రావం జరిగి కణాలు చచ్చిపోతాయి. బయటకు కనిపించకపోయినా పుర్రె లోపల మెదడు ఉబ్బిపోతుంది. మీ మాట పడిపోవచ్చు, జ్ఞాపక శక్తి పోవచ్చు, జీవచ్చ వల్ల మిగిలిపోవచ్చు. ఇది సినిమా కాదు. ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి తలకు నేలకు తగిలితే ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నారు మన బెజవాడ కాకి స్టూడియో పోలీసులు. ప్రాధాన్యం వివరిస్తూ వీడియో రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరుస వీడియోలతో ఆకట్టుకుంటున్న పోలీసు కాకి స్టూడియో తాజాగా శిరస్త్రాణం ప్రాధాన్యం వివరిస్తూ వీడియో రూపొందించింది. నేటి యువతకు మంచి సందేశం ఇచ్చింది. ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి తలకు నేలకు తగిలితే ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నారు మన బెజవాడ కాకి స్టూడియో పోలీసులు. ద్విచక్ర వాహన చోదకుడికి స్టైల్ కాదు, ప్రాణం ముఖ్యమని సూచిస్తున్నారు మన కాకి బాబు. 2 లక్షల బైక్ ముఖ్యం కాదు, 1500 రూపాయల విలువైన శిరస్త్రాణం ముఖ్యమని చెబుతున్నారు. ద్విచక్ర వాహనానికి చిన్న గీత పడితే బాధపడే మీరు తలకు దెబ్బ తగిలితే కుటుంబ సభ్యులు బాధపడతారనే విషయం గుర్తుంచుకోమని సూచిస్తున్నారు. బైక్ పై హీరోలా వెళ్లటం కాదు, క్షేమంగా ఇంటికి తిరిగి రావటమే హీరోయిజం అని శిరస్త్రాణం ప్రాధాన్యత వివరించారు. 2 లక్షల రూపాయలకు ఖరీదైన బైక్ కొని 1500 రూపాయల విలువైన శిరస్త్రాణం కొనేందుకు నేటి యువతకు ఆసక్తి లేదంటున్నారు పోలీసులు. ఇదే ప్రాణానికి ప్రమాదమని హెచ్చరిస్తోంది మన ఖాకీ స్టూడియో. ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురైతే ఏమవుతుందో ఈ సరికొత్త వీడియోలో చూపించారు. పుర్రె పగిలిపోతుందని, మంచానికే పరిమితం అవుతారని గంభీరమైన గొంతుతో భయపెట్టారు.
తాజా వీడియోతో వాహన చోదకులను ఆలోచింపచేశారు. శిరస్త్రాణం లేని ప్రయాణం అంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లని హెచ్చరించారు. చిట్ట చివరిగా కాకీబాబు మాట విను, శిరస్త్రాణం పెట్టుకో అని కొసమెరుపు మాటలతో నేటి యువతకు చక్కని సందేశం ఇస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.